హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాము. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను టాప్ మోడల్లో 7 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2023 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2023 డిసెంబర్ రిజిస్టర్ టొయోటా ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ పొజిషన్లో వచ్చేసి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటు మీకు ఫాగ్ ల్యాంప్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ విత్ క్రోమ్ ఫినిష్ వస్తుంది అనమాట. సో హెడ్ లైట్స్ వచ్చేసి ఏంటంటే ఫుల్ క్వాలిటీలో ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్, హాలోజన్ లైట్ అండ్ ప్రొజెక్టర్ లైట్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే 2023 షేప్ అనమాట. సో దీనికి మనకి రైట్ సైడ్ లో కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ గురించి చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్టోన్ టైర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అది కూడా అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ కూడా చూపిస్తాను. 215, 55 అండ్ R17 అనమాట. అండ్ ఈ టైర్ ఇయర్ కూడా 2024లో వేయించారనమాట. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 2400 cc వస్తుంది అనమాట. డీజిల్ ఇంజిన్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ బానెట్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ యాడ్ లో చాలా మంది సో నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, అన్న సడన్ గా ఇది యాడ్ లో అనేది అయిపోయింది, సో మనం ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నన్ను అడిగారు. సో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో యాడ్ బ్లూ అనేది యాడ్ బ్లూకి వేసుకోవడానికి మనకు ఒక చిన్న టూల్ ఇస్తారనమాట. సో అది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ దానికి వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసేసి దీంట్లో ఇది పెట్టేసి మన యాడ్ బ్లూ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇది మీరు కానీ యాడ్ బ్లూ కానీ లోలో ఉండి అలానే నడిపిస్తే మాత్రం ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో యాడ్ బ్లూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాడ్ బ్లూ లేకుండా అసలు వెహికల్ అనేది నడపకండి. సో యాడ్ బ్లూ మినిమం మెయింటైన్ చేసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ లో వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. షో ప్యానెల్ ఒరిజినల్ ఉంది. ఇంజిన్ కండిషన్ ఒరిజినల్ ఉంది. ఆప్రాన్స్ ఒరిజినల్ గా ఉన్నాయి. బానెట్ ఒరిజినల్ గా ఉంది. అండ్ బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది అనమాట. బ్యాటరీ వచ్చేసి కంపెనీ బ్యాటరీ ఉంది, 2023 మ్యానుఫ్యాక్చర్డ్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ కానీ ఏబిఎస్ కానీ అంతా కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ గురించి చూసుకుంటే సైడ్ వేస్ లో అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు క్రోమ్ ఫినిష్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ తో పాటు మీకు ఇక్కడ చూసుకొచ్చి ఇది అడిషనల్ యాక్సెసరీస్ వేయించారు. సో రైన్ వైజర్స్, క్రోమ్ ఫినిష్ కూడా ఉంది. సో ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. సో వెహికల్ కి మీకు క్రోమ్ ఫినిష్ వేయించారు. కంపెనీ నుంచి మాత్రం కీలెస్ ఎంట్రీ అవైలబిలిటీ ఉంటుంది అండ్ క్రోమ్ ఫినిష్ తోటి. అండ్ ఇంటీరియర్స్ వైజ్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. 8 వే అడ్జస్టబుల్. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్కి వచ్చేసి కంట్రోల్స్. సో పవర్ విండోస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో మనం స్టార్ట్ చేసినప్పుడు గేర్ లివర్ స్టార్ట్ అయ్యే విధానము అది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇది క్రిస్టాల్లోనే ఉంటుంది అనమాట ఆ ఫీల్. సో ఇక్కడ మీరు చూసుకోండి. కంట్రోల్స్ మాత్రం పవర్ విండోస్ కంట్రోల్స్. సో పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కంట్రోల్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మిర్రర్స్ కూడా కంట్రోలింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. డోర్ హ్యాండిల్ కి క్రోమ్ ఫినిష్ వస్తుంది, జెడ్ వర్షన్ కాబట్టి. సో మనకి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ దాంతోపాటు బానెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ స్టార్ట్ బటన్. అండ్ ఇక్కడ మీకు స్టీరింగ్ వైజ్ చూసుకుంటే సో జెడ్ వర్షన్ కాబట్టి వుడ్ ఫినిష్ వస్తుంది విత్ ఇంటిగ్రేటెడ్ లెదర్ ఫినిష్.
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ ఇది. సో దాంతోపాటు మీకు లెఫ్ట్ సైడ్ లో వైపర్ కంట్రోల్స్ ఉంటాయి, రైట్ సైడ్ లో మీకు లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకుంటే ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ మాత్రం లేదనమాట. అండ్ మీకు దీనికి సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 75,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ గురించి చూసుకోండి. సో కంప్లీట్ బ్లాక్ ఫినిష్ ఉంది అనమాట. డాష్ బోర్డ్ కూడా ప్యూర్ క్వాలిటీతో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వుడ్ ఫినిష్ కూడా వచ్చింది మధ్యలో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చిల్లర్ గ్లవ్ బాక్స్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ కూడా ఉందన్నమాట. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ వచ్చి 2 మోడ్స్ అవైలబిలిటీ ఉంది, ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్. ఈకో మోడ్ అంటే మీకు మైలేజ్ ఎక్కువ రావడానికి, అండ్ పవర్ మోడ్ వచ్చేసి ఏంటంటే మీకు కొంచెం లాగ్ ఏదైనా ఉన్నా ఓవర్టేక్ చేసుకునేటప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన లైట్ స్టోరేజ్ కూడా ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన కీ చూసుకోండి. సో ఈ వెహికల్ కి డ్యూయల్ కీస్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్. సో హ్యాండ్ బ్రేక్ కూడా మంచి క్వాలిటీతో ఉందన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ట్ కూడా ఉందన్నమాట. ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ అనేవి వచ్చాయి. ఈ వెహికల్ కంప్లీట్ గా 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకోండి, స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్, కో ప్యాసింజర్, అండ్ ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్, సి పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అండర్ నీ కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ వెహికల్ కి సంబంధించిన మీకు టిల్టబిలిటీ కూడా ఉంది చూసుకోండి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో సీటింగ్ కూడా చూసుకుంటే మీకు రైట్ సైడ్ డోర్ మాత్రం ఒరిజినల్ గా ఉంది చూసుకోండి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ లో మీకు వచ్చేసి ఏంటంటే సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది క్యాప్టెన్ సీటింగ్ తో వస్తుంది, ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట వెహికల్. క్యాప్టెన్ సీటింగ్ తో పాటు మీరు ఇక్కడ చూసుకో జెడ్ వర్షన్ లో మనకి చిన్న పార్సల్ ట్రే కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కడికైనా ల్యాప్టాప్ కానీ యూజ్ చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి కూడా. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఏసీ కంట్రోల్స్ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ ఏసీ కంట్రోల్స్ ఈ జెడ్ వర్షన్ కి డిఫరెంట్ వేలో వస్తుంది అనమాట మీకు. సో ఏసీ మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది. ఇది కంప్లీట్ 7 సీటర్ వెహికల్ అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డోర్ కూడా చూసుకోండి, ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుడ్ స్టెప్స్ అడిషనల్ గా యాక్సెసరీస్ వేయించారు. అండ్ రెయిన్ వైజర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రోడ్ సీటింగ్ చూసుకుంటే మీకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ వెనక డీఫాగర్, దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ రేర్ వైపర్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ స్పాయిలర్ తో పాటు స్టాప్ ల్యాంప్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, సో వెహికల్ కి వచ్చేసి క్రోమ్ ఫినిష్ అవి వేయించారనమాట. టొయోటా లోగో దగ్గర అండ్ టైల్ ల్యాంప్ కి. ఇన్నోవా క్రిస్టా 2.4 2400 cc జెడ్ వర్షన్ టాప్ ఎండ్ మోడల్, ఇక్కడ కూడా క్రోమ్ ఫినిష్ ఉంది. అండ్ టొయోటా బ్యాక్ బంపర్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా అండర్ బాడీ. సో అండర్ బాడీ చూడండి, సో ఎక్కడ కూడా మీకు ఫ్లడ్డెడ్ కానీ ఏది కానీ లేదనమాట. కింద అండర్ బాడీ డ్యామేజెస్ కూడా లేవు. అండ్ బ్యాక్ స్టెప్నీ టైర్ కండిషన్ కూడా మీకు 100% స్టెప్నీ టైర్ ఉందన్నమాట. సో ఇప్పటివరకు స్టెప్నీ అనేది యూజ్ చేయలేదు. అండ్ మనం కీలెస్ ఎంట్రీ తోటి డోర్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో చూసుకోండి, మీరు అప్ టు 200 లీటర్స్ వరకు మీకు బూట్ స్పేస్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు కావాలంటే ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు ఇలా చేసుకుంటే కూడా ఇక్కడ మీకు స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మడ్ స్లాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అండ్ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చెప్పాను కదా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయని చెప్పేసి, దీనికి డిస్క్ బ్రేక్స్ రావు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా ఒరిజినల్ డోర్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది. సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ ఎలాంటి ఇంపాక్ట్ లేదనమాట. మీకు ఇక్కడ చూసుకోండి రోబోటిక్ పంచెస్, బ్యాక్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ ఉంది. అండ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. ఈ వెహికల్ కి ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాత్రం జరగలేదు. సో డీజిల్ ఓపెనింగ్ ఇక్కడ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో చూడండి, సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. టాప్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం జరగలేదు, ఫ్లడ్ మాత్రం జరగలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా మనం కంప్లీట్ రోబోటిక్ పంచెస్ చూపిస్తున్నాం చూడండి. సో ఎక్కడ కూడా వెహికల్ కి పిన్ టు పిన్ చెక్ చేశాను. సో ఫ్రంట్ పార్ట్ నుంచి బానెట్ నుంచి డిక్కీ వరకు గ్లాసెస్, ప్యానల్స్, ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి, అన్ని టొయోటా గ్లాసెస్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మీకు గ్లాసెస్ మాది ఏది మారలేదు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్ అండి. సో ఈ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే
ఈ వెహికల్కి మనం అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం 28,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. అండ్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఏపీ వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నేను తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేపిస్తాను. అండ్ మీకు సిబిల్ బాగాలేకున్నా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు సిబిల్ బాగాలేకున్నా కూడా మీకు అప్ టు 60 to 70% వరకు నేను మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సో సిబిల్ బాగున్న వాళ్ళకి మాత్రం అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి, టాప్ అండ్ మోడల్ కాబట్టి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.